వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, నారాయణ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే స్కూల్ స్టార్ట్ కాకముందే బుక్స్, యూనిఫామ్స్ స్కూల్లోనే కొనాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నట్టు పేరెంట్స్ తెలిపారని, వాళ్ళు ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలతో కలుపుకొని నారాయణ విద్యా సంస్థలను అడ్డుకుంటామని వాళ్ళు డిమాండ్ చేశారు. నమోదు చేయాలి, నారాయణ కళాశాల జీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ పదవి నుంచి వెంటనే చేయాలి. మంత్రి నారాయణ పదవి నుంచి వెంటనే సరుకులు అమ్ముతున్నటువంటి పాఠ్య పుస్తకాలు వెంటనే పాఠశాల జీఎంపై వెంటనే చేయాలి. మంత్రి నారాయణ పదవి నుంచి వెంటనే నారాయణ పాఠశాలకు వెంటనే పాఠశాల యజమానిపై వెంటనే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్నటువంటి నారాయణ పాఠశాల పాఠ్య పుస్తకాల గదిని వెంటనే నారాయణ పాఠశాల జీఎం విజయభాస్కర్ రెడ్డిపై వెంటనే నమోదు చేయాలి. విజయభాస్కర్ రెడ్డిపై వెంటనే నమోదు చేయాలి. నారాయణ పాఠశాలపై వెంటనే చేయాలి. నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే సరుకుల్లాగా అమ్ముతున్న నారాయణ పాఠశాల యజమానిపై వెంటనే నారాయణ మంత్రి పదవి నుంచి వెంటనే రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నారాయణ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధనమే ధ్యేయంగా విద్యార్థి తల్లిదండ్రులను జలగల్లాగా పీడిస్తూ వేల కోట్లు సంపాదించుకున్నటువంటి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో నారాయణ పాఠశాలలో డిఓ ఆఫీస్కి సమీపంలో ఉన్న యక్షత్ ఓపెన్గా ఈరోజు పాఠ్యపుస్తకాలు అంగట్లో సరుకుల్లాగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈరోజు ఒక్కొక్క నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు 6,000 నుంచి 14,000 రూపాయల వరకు ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. యూనిఫామ్ పేరుతో, షూ పేరుతో, అదేవిధంగా బెల్టుల పేరుతో ఈరోజు వేల రూపాయలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిలో నారాయణ పాఠశాల ఉంది. మేము ఒకటే చెప్తూ ఉన్నాం,
ప్రభుత్వ జీవో నెంబర్ 199 ప్రకారం ఎటువంటి పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు, ఎటువంటి యూనిఫామ్ అమ్మకూడదు అని ఒకవైపు ప్రభుత్వ జీవోలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఈరోజు ధనమేధయంగా ఈరోజు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం నారాయణ పాఠశాల ఉన్నటువంటి మొత్తం కూడా ఈరోజు పాఠశాల తల్లిదండ్రులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నారాయణ సంబంధించినటువంటి నారాయణ సంస్థలే పుస్తకాలు పంపిణీ చేస్తూ ప్రింట్ చేస్తూ ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చెప్పిన ఆయన మాయమాటలు చెప్తున్నాడు. నారో లోకేష్ మొత్తం కూడా విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ అధికారులు కూడా మొత్తం కూడా నారాయణ భాష్యం లాంటి విద్యా సంస్థల యజమానానికి సొత్తుగా మారుతా ఉన్నారు. నారాయణ పాఠశాల యజమాని అయినటువంటి మంత్రి నారాయణ క్యాబినెట్ లో ఉన్నాడు. మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వివిధ పేరుతో టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్, సిఓ అని వివిధ పేరుతో ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితిలో మంత్రి నారాయణ ఉన్నాడు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి కళ్ళు తెరిచి నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేసి అదేవిధంగా నారాయణ పాఠశాల జిఎంగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డిని క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓనర్ పేపర్ చదువుతున్నాడు, స్కూటీ ఎత్తుకెళ్లాడు. అద్దంలోకి గురువారం ఉదయం ఓ అఘాంతుడు ఎలక్ట్రిక్ స్కూటీని చోరీ చేశాడు. అంబేద్కర్ విగ్రహం వద్ద తన స్కూటీని పార్క్ చేసి అక్కడే మెట్లపై కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ నిమగ్నమై ఉన్న వ్యక్తిని గమనించిన దొంగ నిమిషం వ్యవధిలో స్కూటీని అపహరించుకుపోయాడు. చోరీ జరిగిన తీరు సీసీటీవీలో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండలో పరకాల మహిళ డైరీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిక కల్పించడమే లక్ష్యంగా డైరీ అభివృద్ధి జరుగుతుందని అధికారులు తెలిపారు. పాల సేకరణ కేంద్రాలు, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
మహిళా నేత నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చిలుకూరిపేట ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ మహిళా నేత వల్ల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు తన భర్త కోసం మహిళా నేత ఇంటికి వెళ్ళగా తమపై దాడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దీప్తి అనే మహిళ. పేరు దీప్తి, వినిపిస్తుంది. నా పేరు దీప్తి. నేను కోట సెంటర్లో ఉంటా. మా ఇల్లు కోట సెంటర్. నేను గుంటూరు క్షోమి సర్వీసెస్ మేనేజర్గా పనిచేస్తుంటాను. గత నెల 10వ తారీఖున మల్లవరపు అభినయ్ సింధుశ్రీ అనే ఆమె నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వేధిస్తుంటే స్పందనలో కేసు పెట్టొచ్చాము. ఎమ్మెల్యే గారిని అమ్మాయిని నేను పత్తిపాటి పుల్లారావు గారి మేనకోడలంటే నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. ఇంటికి పిలిపించి మరీ బెదిరించింది. చెప్పినట్టేనా మీ ఆయన వస్తుంటాడు వెళ్తుంటాడు, నువ్వు చూసి చూడనట్టు పో, లేకపోతే వాడిని చంపేస్తా, కేసుల్లో ఇరికిస్తా, వాడిని చంపి నీకు సెటిల్మెంట్ చేస్తాను, ఎన్నో రకాల బెదిరిస్తా. బెదిరింపులు తట్టుకోలేక కేసు గత నెల 10వ తారీఖున స్పందనలో కేసు పెట్టాను. తర్వాత పిలవంగా సీఏ గారు వార్నింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను ఇంక మీ భర్త జోలికి రాను, నా ఇంటికి రానీను, అది ఇది కాగితాలు రాసిస్తానని చెప్పి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకు రాలా. ఈలోపు గొడవల్లో నా కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఒకసారి తనకు అసలు రావాల్సిన అవసరం లేదంటే నా భర్తతో నన్ను కొట్టించబోయింది. సరే అప్పుడు గొడవ అయిపోయింది. ఊరుకోకుండా తర్వాత తన కొడుకుని పంపించి మళ్ళీ తను వచ్చి దగ్గరుండి నా భర్తతో నన్ను తన్నిచ్చింది. దాన్ని భరించా. మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయికి మందులు ఇవ్వద్దు, మందులు ఇస్తే ఊరుకోను అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా బెదిరింపులు జరిపింది. దాన్ని భరించాను. నా బిడ్డకు డయాలసిస్ చేయాలి, నా భర్త సంతకం అవసరం, అందుకని రాత్రి రణంగా వెళ్ళాడు మనిషి. ఆ మనిషి అక్కడికి వెళ్తున్నాను ఆమెతో తేల్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళాడు. వేరే వాళ్ళ చేత నీ దగ్గరికి వచ్చాడని చెప్పించా అని ఫోన్లు చేస్తుంటే నా ఇంటికి రాలేదంటే రాలేదనంది. బిడ్డ ప్రాణ బతుకుల్లో ఉన్నాడు, సంతకం అవసరమై ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా ఉన్నాడు. ఫస్ట్ మేము అడిగితే ఖాళీని పిలువనంటే ఖాళీ ఇంట్లో లేడు అని అంది. చెప్పులు ఎవరి బండి ఎవరిదానంటే మీడియా వాళ్ళని పిలుస్తానంటే అప్పుడు ఖాళీ రా అని 10 నిమిషాలు లోపలికి పోయి ఆ మనిషిని బెడ్రూమ్లోంచి తీసుకురావడానికి 10 నిమిషాలు బళ్ళు తెచ్చి లంజల్ని కొట్టి ఇక్కడి నుంచి పంపించి నా ఇంటి ముందు ఏందని నా భర్త చేతే నన్ను అక్కడ కొట్టించింది. నాతో వచ్చి తోడుగా వచ్చిన పెద్ద మనుషులు దాన్ని ఇచ్చింది, ఆటో బాగలు కొట్టించింది. అసలు ఆ దౌర్జన్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు స్పందనలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని పట్టించుకొని ఉంటే నా బిడ్డకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకెక్కడుంది న్యాయం? స్పందనలో పెట్టి 4 రోజులు అవుతుంది. ఏం చేశారు? ఏం పట్టించుకున్నారు? నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని. లేదు అని ఆమెకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? నాకు ఎప్పుడు జరిగిద్దా? నా బిడ్డ చచ్చిన తర్వాత జరిగిద్దా? నా బిడ్డకు అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ గొడవల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా పెట్టమంటున్నారు. నా బిడ్డ పరిస్థితి ఏంటి? దయించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని మీరు పట్టించుకుంటే కానీ నాకు న్యాయం. చార్ధామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 10,50,670 మంది భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి బాబా కేదార్కు పూజలు సమర్పించారు. 8,32,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ని సందర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీల నుంచి, ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్టు, న్యాయవాదుల నుంచి సూచనలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. కవులు, కళాకారులతో పాటు తెలంగాణ సాధన కోసం పనిచేసిన అందరినీ గుర్తిస్తామని, ఈ ప్రక్రియ అమరవీరుల ద్వీపంలో ప్రారంభమవుతుందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు.
దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలుగజేసినారు, కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఈ కమిటీ ప్రధానమైనటువంటి యొక్క ప్రియాంబుల్. కాబట్టి అందుకు సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్ లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉంది, దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణలు తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. తెలంగాణలో గురువారం సాయంత్రం భారీ వర్షాలు దంచుకొట్టాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కరీంనగర్ జిల్లా వీనవంక, తిమ్మాపూర్, హుజరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కూడా వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అంతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 మంది రౌడీ షీటర్లను గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ ఐపీఎస్ ఎదుట హాజరుపరిచి భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంతాపూర్ ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. लास्ट केस कब का आपका? 23 का। 23 का। रोक देते हैं ना तो और ऐसे काम करते हैं। मैं रोक दिया। ये 25 केस आ रखे अब क्या है ये? क्या काम कर रहे हैं? मैं घराम भी कर रहा हूँ। किसका हम अच्छा रहे तो ठीक है, नहीं तो अब रोज रात में घर पुलिस वाले आ रहे घरों को। क्या बोल रहे बच्चे, क्या बोल रहे घर? तुम्हारे अम्मा बाबा, तुम्हारे बीवी क्या बोल? आधी रात को आके दरवाजा खटखटाया तो खुशी होगी आपको, आपको और आपके घर वालों को। पूरे तुम्हारे बच्चे पढ़ रहे हैं, लिख रहे हैं, तो यही काम करो। अच्छा, अच्छे काम करो जी। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. చేగువేర బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చి ఎర్ర కండువా కట్టుకున్న పవన్ కమ్యూనిస్టులతో పొత్తు విఫలమయ్యాక కాషాయం కండువ కప్పుకున్నారని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని వదిలి ఇప్పుడు సనాతనవాదాన్ని ఎంచుకున్నారని, ఆయన రాజకీయ ప్రవేశం ఒక అపరిచితుడిలా ఉందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేని బతికే ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. నువ్వు మొదట్లో రాజకీయ ప్రవేశమే చేగువేర బొమ్మ పెట్టుకున్నావు, తర్వాత ఎర్ర జెండా పెట్టావు, ఎర్ర కండువా వేసావు, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నావు, అది వర్కౌట్ కాలేదు. ఎర్ర కండువా తీసి ఇప్పుడు కాషాయం కండ వేసుకుంటున్నావు. మార్క్సిజం తీసేసి ఇప్పుడు హిందుత్వవాదం తీసుకొచ్చుకుంటున్నావు, సనాతనవాదం తీసుకొస్తున్నావు. అందుకని రకరకాలుగా మాట్లాడుతున్నాడు, రకరకాలుగా మారుతున్నాడు.
అనవసర ఆవేశం చూపెడుతున్నాడు, ఒక అపరిచితులాగా చూస్తూ ఉన్నాడు మనిషి. ఇప్పుడు వచ్చి సందర్భం ఏమైనా ఉందా? కమ్యూనిస్టులు అనే సందర్భం ఏడా? నువ్వు అసలు వచ్చింది ఏ తారీఖున వచ్చావు? ఏడికి రావటం తప్పని కదా, ఎవరు ఎక్కడికైనా తిరగాలి. కమ్యూనిస్టులుగా మేము అంతర్జాతీయవాదం, నువ్వు అన్నట్టుగా ప్రాంతీయవాదం కాదు. వాళ్ళ ప్రాంతీయవాదం మాకెందుకు అప్పచెప్పావు? ఇప్పుడు మేమెవరు ఏమన్నాం? మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని నేను అన్నారా? ఎందుకు నువ్వు అసలు ఎప్పుడు ఏం మాట్లాడతావు తెలియకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతావు? నువ్వు వచ్చావు, పోనీ సంతోషం. వ్యక్తిగతంగా నువ్వంటే నువ్వు ఆవేశపడైనా కూడా మంచివాడనే అభిప్రాయం మీ అన్నదమ్ముల పట్ల మాకు ఉంటుంది. మీరు అనవసరం మమ్మల్ని కూడా ఎందుకు రెచ్చగొట్టుకుని నన్ను వచ్చి ఏ రోజు. ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్ ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం దేవరూపల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ శాఖను బ్యాంకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా రుణాలు, పొదుపు సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థికాభివృద్ధికి డీసీసీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం ప్లీజ్ మేడం ఒకసారి మా వైపు కూడా సార్ ఇక్కడ ఒకసారి ప్లీజ్ సార్ పట్టుకోండి. ఓకే టీమ్ అందరికీ కూడా, జిఎం అండ్ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా ఇక్కడ రైతులు వస్తారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్నీ చూడవలసిందిగా మీ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, కన్సిడర్ చేయండి. సార్ ప్లీజ్ లుక్ ఓకే. తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్లో మక్తల్ నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల నీటిపారుదల పథకం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.